ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి లీలామృత పారాయణంలో మనము 170, 171, 172 లీలల గురించి చెప్పుకుందాం. ముందుగా 171వ లీల. నొప్పి అనుభవిస్తే మంచిది కదయ్యా. శ్రీ వెంకయ్య స్వామి తన భక్తులకు చెప్పిన చిన్న చిన్న సూక్తులలో ఎంతో గొప్ప వేదాంతం ఇమిడి ఉంది. వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా మనకు చక్కటి సందేశం అందించబడింది. సుమారు 1968వ ప్రాంతంలో స్వామివారికి ద్రావకం పడి శరీరం కాలింది. చూడటానికి భయంకరంగా ఉంది. అది ఎవరో గిట్టని వాళ్ళు చేశారని, ప్రమాదవశాత్తు పడిందని రకరకాలుగా వదంతులు ప్రచారంలో ఉన్నాయి. స్వామివారు మాత్రం పైవాళ్లు పోశారులేయ్యా అని ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు. అది తన కర్మ వలన జరిగిందని తాను అనుభవించారు. ఎవరినీ పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆ సందర్భంగా వారి భక్తపరాయణత్వం ఎంత గొప్పదో తెలుస్తుంది. కర్మసూత్రాన్ని ఎవరైనా పాటించాలని బోధించిన తీరును కూడా మనం గమనించవచ్చు. ప్రమాదం జరిగింది శరీరంలో ఎడమ ప్రక్క భాగం. అక్కడంతా కాలిపోయింది. వారిని చూసిన వాళ్ళు తట్టుకోలేకపోయారు. అందరూ విలపించారు. స్వామివారిని కలువాయి సత్తార్ డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాలని బ్రతిమలాడారు. నాగిరెడ్డి ప్రసాద్ రెడ్డి స్వామివారికి ఎంత ఖర్చైనా పెట్టి వైద్యం చేయించాలని తలచాడు. అలా అనుకోగానే స్వామివారు, నువ్వు ఒక్కడివే అంత పెట్టుకోవడం ఎందుకు, నలుగురు ఇస్తారు తీసుకోయ్యా అన్నారు. అంత బాధలో ఉండి కూడా ఎదుటివారి గురించి ఎంతో ఆలోచించి మాట్లాడారు స్వామి. ఆ భక్తులు మీరు ఏమీ ఆలోచన పెట్టుకోవద్దు అని ఆసుపత్రికి తరలించారు. స్వామివారికి ఆ డాక్టరు వైద్యం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ నోట ఈ నోట చాలామంది భక్తులకు తెలిసింది. అందరూ స్వామివారిని చూడాలని బారులు తీరారు. స్వామివారిని చూసి భోరున విలపిస్తున్నారు. ఆవుల నరసయ్య అనే భక్తుడు ఎవరి దగ్గర 2 రూపాయలు అప్పు చేసి స్వామివారికి కాలిన గాయాలకు మంచి మందు రాయాలని కలువాయి అంతా తిరిగి ఒక ఆయింట్మెంట్ తెచ్చాడు. స్వామివారిని చూడ్డానికి వచ్చి చూసి చాలా బాధపడ్డాడు. స్వామి అతన్ని దగ్గరకు పిలిచారు. ఏందయ్యా అని అడిగారు. స్వామివారికి మందు రాయడానికి అనుమతి కోరాడు అతను. ఆ భక్తుడు తెచ్చిన మందు అతని యొక్క ప్రేమతో గాయాల మీద రాస్తుంటే స్వామి రాయించుకున్నారు. అప్పుడు భయంకరమైన ఆ గాయాలు చూసి స్వామి ఎలా భరిస్తున్నారు అని అతను అడిగితే, అయ్యా నొప్పి ఎంత అనుభవిస్తే అంత మంచిది కదయ్యా అన్నారు స్వామి. మా అందరినీ కాపాడే మీకు ఇలా అయితే మేం బ్రతికేది ఎట్లా స్వామి అని బోరున ఏడ్చాడతను. అయ్యా తొందరలోనే బాగా వద్దులేయ్యా అని నరసయ్యకు ధైర్యం చెప్పారు స్వామి. స్వామివారి గాయాలను చూసి తట్టుకోలేక అక్కడి నుండి స్వామిని వదిలిపెట్టి రాలేకపోయాడతను. కానీ స్వామివారి గురించి తెలుసు కాబట్టి ఎలాగైనా తొందరగా వస్తారని అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఆ రోజుల్లో స్వామివారికి జరిగిన ఆ ప్రమాదం తెలిసిన వారందరూ వారు పడిన బాధని మనం మాటల్లో వర్ణించలేం. స్వామివారి శరీరం మీద కాలిన చర్మం ఎటువంటి మత్తుమందు లేకుండా స్వామి తీయించుకున్నారు. అప్పట్లో ఈ లీల చాలా గొప్పగా చెప్పుకున్నారన్ని చోట్ల. భక్తుల కోరిక మీద వైద్యం చేయించుకున్నారు. అసలు వారికి ఈ వైద్యంతో పనేముంది, వైద్యులతో పనేముంది. ఇది వారి లీలా వినోదంలో ఒక భాగం అని మనం భావించాలి. వారు ఘటన సమర్థులు. తరువాత పెన్నబద్వేల్ తిప్ప దగ్గరకు వచ్చారు స్వామి. ఆ గాయాలన్నీ కూడా తొందరలోనే మానిపోయాయి. స్వామివారు మహనీయులని డాక్టర్తో సహా అందరూ కీర్తించారు. కారణం లేకుండా కార్యం జరగదు. ఏది జరిగినా ఓర్పుతో ఉండాలి, కర్మలను సహనంతో అనుభవించాలి అని స్వామివారు ఈ లీల ద్వారా మనకు బోధిస్తున్నారు. 171వ లీల. పరీక్షలు పాస్ అవ్వాల్సిందే. వెంకయ్య స్వామివారిని సేవించే భక్తులు వారిని ఆత్మబంధువులా భావించి ఎంతో గౌరవించడం మనం అనేక లీలలలో చూస్తున్నాం. స్వామివారు కూడా అలాంటి వారిని విశేషంగా అనుగ్రహించారు. ముదిగేడు వాస్తవ్యులు అక్కినరెడ్డి వెంకటరామరెడ్డి కుటుంబం స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారు. స్వామివారు వారింట్లో అప్పుడప్పుడు బస చేసేవారు. ఒకరోజు స్వామివారు ఆ ఇంటికి వచ్చి, అయ్యా గుండెల్లో నిప్పు సంగతి చూడయ్యా అన్నారు.
స్వామి అనుకోకుండా వచ్చారు. ఆ సమయంలో కట్టెలు లేవు. స్వామివారు వెంటనే గుండం వేయాలన్నారు. ఏం చేయాలో పాలు పోలేదు అతనికి. స్వామివారికి గుండాన్ని మించిన సంతోషం ఇంకొకటి లేదు కదా. స్వామివారి యజ్ఞం ఆగకుండా తన ఇంటి దూలాన్ని కప్పుకున్న బొంగు సొప్పతో గుండం వేయాలని స్వామివారిని అడిగాడు. స్వామివారు ఇతన్ని పరీక్షించాలని సరే అన్నారు. ఇల్లు పీకి కలపంతా సిద్ధం చేశారు. స్వామివారు గుండం మొదలుపెట్టారు. రెండో రోజుకు ఇల్లు 35% గుండానికి ఆహుతైపోయింది. తర్వాత గ్రామస్తులు వచ్చి కట్టెలు కొట్టుకొని తెచ్చి గుండానికిచ్చారు. అందరూ వెంకటరామరెడ్డి చేసిన పనికి అతన్ని హేళన చేశారు. స్వామివారి మీద ఉన్న ప్రేమతో వాళ్ల మాటలను వెంకటరామరెడ్డి అసలు పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత స్వామి వెంకటరామరెడ్డి ఇంటికి వచ్చి ఒక శుభముహూర్తంలో ఇంటి శంకుస్థాపన చేసి మంచి మిద్దె కట్టించారు. అప్పుడు వాళ్ళ చేతిలో చిల్లిగవ్వలేదు. స్వామివారి అనుగ్రహంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తయింది. స్వామివారిని నమ్మి తాను చేసిన త్యాగానికి అంత ప్రతిఫలం లభించిందన్నమాట. స్వామివారు ఎవరి వద్ద ఊరికే గుండం వేయరు. గుండం లోక కళ్యాణం కోసం చేస్తున్న మహాయజ్ఞం. దానికి సహకరించిన కుటుంబానికి స్వామి రక్షణ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పే ఈ లీల స్వామివారి తక్షణ అనుగ్రహానికి చక్కటి తార్కాణం. ఆ కుటుంబమంతా స్వామివారిని నేటికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అలాగే ఇంకొకసారి వెంకయ్యస్వామి దువ్వూరు వెంకటశేషారెడ్డి ఇంటికి అనుకోకుండా వచ్చి గుండం వేయాలన్నారు. వారి దగ్గర కట్టెలు లేవు. ఇంటి నిర్మాణం కోసమని 2 చేవగల తాటిమానులు భద్రపరుచున్నారు. స్వామివారికి అవి చూపించి వీటిని ఉపయోగించుకోవచ్చు అని వాటిని స్వామివారి గుండానికి భక్తితో సమర్పిస్తే స్వామివారు, అయ్యా, దేవునికి సాంబ్రాణి వేస్తారు కదయ్యా, అంతకంటే మేలు కదయ్యా నువ్వు చేసింది, నీ సంగతి పైవాళ్ళు చూస్తారు, నీకేమీ భయం లేదు అని ఆశీర్వదించారు. తర్వాత కొన్ని రోజులకు స్వామివారు వచ్చి ఆ ఇంటికి ప్లాన్ ఇచ్చి బ్రహ్మాండంగా ఇల్లు కట్టించారు. డబ్బు అనుకోకుండా వచ్చింది. స్వామివారి ఆశీస్సులతో మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇలా స్వామివారి సేవలో శేషారెడ్డి ఉన్నాడు. ఒకరోజు వీళ్ళ ఇంట్లో గుండం వేయడానికి వచ్చినప్పుడు తన కుమారుడు సుధాకర్ రెడ్డి గురించి అడిగాడు. అయ్యా, ఆయనకు 54 సంవత్సరంలో గండం ఉంది అన్నారు స్వామి. వెంటనే శేషారెడ్డి, ఏదైనా పరిహారం చెప్పండి స్వామి అంటే, నువ్వు బ్రాహ్మణ చేతివంట తిని వరదరాజస్వామి దగ్గరకు వెళ్ళి నిద్ర చేసి వస్తే ఆ గండం పోతుంది అన్నారు స్వామి. శేషారెడ్డి స్వామివారు చెప్పినట్లు చేసి తిరిగి వచ్చి స్వామివారిని కలిశాడు. స్వామివారు సుధాకర్ రెడ్డి పేరు మీద 84 సంవత్సరాల ఆయుష్ చీటీ వ్రాయించి అభయముద్రను వేసి ఇచ్చారు. శేషారెడ్డి వాళ్ళ ఇంటికి అవతల వీధిలో 2 కుటుంబాల వాళ్ళు చాలా బాధపడుతున్నారని స్వామివారితో చెప్పాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరు. స్వామి పదయ్య అని ఆ ఇండ్ల వైపు వెళ్ళి చూసి ఆ ఇండ్ల ముందు కొద్దిగా మట్టి తీసుకుని నోట్లో వేసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళ దరిద్రం పోయింది. కానీ వాళ్ళు అది స్వామి దయ వలన జరిగింది అని తెలుసుకునేసరికి స్వామి దేహత్యాగం చేశారు. తరువాత అంకిత భక్తులుగా మారి స్వామివారిని ఆరాధిస్తున్నారు వారి కుటుంబం. స్వామివారిని సంప్రదించినప్పుడు ఏదైనా ఆపద లేక గండం ఉంటే దానికి నివారణోపాయం కోసం అడిగితే చెప్పి ఆ ప్రమాదం జరగకుండా కాపాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సద్గురువు చెంత అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వారి లీలామృతం పారాయణ చేస్తూ భక్తి విశ్వాసంతో వారిని పూజిస్తే మనకు వారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. 172వ లీల భవిష్యవాణి. మేకల వెంకట సుబ్బయ్య చిన్న వయసు నుండి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నాడు. ఇతనికి 15వ సంవత్సరం వయసులో జ్వరం వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఒకరోజు నాయనమ్మ చెంగమ్మ పిల్లవాడిని తీసుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళింది. స్వామివారు గుడ్డతో మంత్రించి గుండెల్లో విభూతిని పెట్టారు. స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతో భారంగా వెళ్ళిన సుబ్బయ్య భారమంతా పోయి మామూలుగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతనికి జీవితంలో అలాంటి జ్వరం మళ్ళీ రాలేదు. సుబ్బయ్య కుటుంబం ఆ రోజులలో ఏ రోజుకు ఆ రోజు కూలీ పని చేసుకుని బ్రతుకుతున్న పేద కుటుంబం. పనుల కోసం కలిచేడు వెళ్తామని స్వామివారిని అడిగారు. స్వామివారు వద్దు అన్నారు. కానీ వీళ్ళు స్వామి చెప్పిన మాట వినకుండా కలిచేడుకు చేరుకున్నారు. ఆనాటి వీళ్ళ భూములు ఇప్పుడు ఎంతో ధరలు పెరిగాయి. గొలగముడి విడిచి ఎంతో ఆదాయం నష్టపోయారు. కలిచేడు వెళ్ళినప్పటికీ స్వామివారిని విడిచిపెట్టకుండా వారు
కలిచేడు పర్యటనకు వచ్చినప్పుడు స్వామివారిని తమ ఎద్దుల బండిలో ఎక్కువగా తీసుకుని వెళ్తుండేవారు. ఆ విధంగా స్వామివారి సేవ చేసుకున్నందుకు ఇప్పుడు 2 ట్రాక్టర్లు కొనుక్కుని వ్యవసాయం చేసుకుని సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఒకసారి ఇతను కల్లూరు వెంకట సుబ్బయ్య కలిసి కలిచేడు నుంచి గొలగమూడి నడిచొచ్చారు. కోనేరులో స్నానాలు చేసి ఆంజనేయ స్వామి దగ్గర ప్రదక్షిణ చేసి స్వామివారి చుట్టూ గుండె చుట్టూ తిరిగారు. స్వామివారిదంతా చూసి, చాలేయ్యా, ఇంకా కూర్చోండి అని వెంకట సుబ్బయ్యకు చీటీ వ్రాయండి అయ్యా అన్నారు. 11వ నెల 13వ తేదీ నీకు ఊరు ప్రయాణం ఉంది. చుట్టాలు వచ్చి పిలుచుకొని పోతారు. నీకు కొత్త ఇల్లు కట్టిస్తారు అని చెప్పారు స్వామి. స్వామివారు చెప్పిన ప్రకారమే నవంబర్ నెల 13వ తేదీన ఇతను కాలం చేశాడు. వీళ్ళకి ఇంటి దగ్గరలో ఉన్న పొలంలో సమాధి కట్టించి స్లాబ్ వేశారు. స్వామివారు చెప్పింది అక్షరాల అలా నిజమైంది. ఒకరోజు కలిచేడులో ఉన్నప్పుడు తెనాలి గున్నయ్య స్వామివారి దగ్గరకు వచ్చాడు. అప్పుడు, అయ్యా, నీ పెద్ద కోడలు దామరమడుగు పోతుందయ్యా అన్నారు. ఆమె కొన్ని రోజుల తర్వాత అలిగి ఊరికి ఉత్తరముఖంగా ఉన్న సిద్ధలయ్య మడుగు కండ్లేరులో దూకి ఆత్మహత్య చేసుకుంది పాపం. ఇవన్నీ తన కళ్ళ ముందు జరుగుతున్న సమయంలో మేకల వెంకట సుబ్బయ్య స్వామివారిని నమ్ముకుని తనకున్న అలవాట్లను విడిచిపెట్టి సద్గురువు యొక్క సేవ చేసుకుని ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో భవిష్యవాణి చెప్పగల త్రికాల జ్ఞాని, నమ్మిన వారిని ఎక్కడ ఉన్నా భగవాన్ వెంకయ్య స్వామి ఉద్ధరిస్తారని ఈ లీల ద్వారా మనకు తెలుస్తుంది. మిగతా లీలలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆదినారాయణ.